Hi everybody, this is Ravi Nallabreddy from Precision Academy. Group 1 2020 Mains AP Economy Analysis. ఇప్పటికే నేను జనరల్ ఎస్సే ఏపీ హిస్టరీ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేశాను. ఈరోజు ఏపీ ఎకానమీ గురించి క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేస్తూ రెండు పార్ట్స్ ఉంటాయి. ఈరోజు ఒకటి క్వశ్చన్ పేపర్ ఎట్లా అర్థం చేసుకోవాలా అనేది, వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. రెండు, నేను ఆల్రెడీ ఒక 5 వీడియోస్ రిలీజ్ చేశాను. అంటే ఏ క్వశ్చన్స్ రావచ్చు అని 100 to 125 క్వశ్చన్స్ ఇచ్చాను దాంట్లో టోటల్. వీటిల్లో 50% వచ్చేస్తుంది, అంటే చాయిస్ పోను, మిగిలినట్టు మీరు హ్యాండిల్ చేయగలరు అని చెప్పాను. సో అది ఎంతవరకు రియల్ అయింది, అంటే ఎంతవరకు నేను ప్రెడిక్ట్ చేయగలిగాను, కవర్ చేయగలిగాము అవర్ పర్ఫార్మెన్స్, అది నేను నా స్టూడెంట్స్కే కాదు వేరే వాళ్ళు కూడా అడిగిన వాళ్ళందరికీ వర్డ్ డాక్యుమెంట్స్ పంపించాను. క్వశ్చన్స్ ప్లస్ వీడియోస్ ఆర్ ఫ్రీ అవైలబుల్, పబ్లిక్ స్పేస్ ఇప్పుడు కూడా ఉన్నాయి, చూడొచ్చు మీరు అవి. దోస్ వర్ నాట్ ప్రైవేట్ ఈవెన్ బిఫోర్. ఫస్ట్ క్వశ్చన్, బ్రీఫ్లీ గివ్ అన్ అకౌంట్ ఆఫ్ రెవెన్యూ అండ్ ఫిజికల్ డెఫిసిట్స్ అండ్ ది డెట్ పొజిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ది లాస్ట్ 5 years, అంటే సిన్స్ 2014 and 15. అది క్వశ్చన్. అంటే రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ 2014 నుంచి 15 దాకా, అది క్వశ్చన్ అనమాట. దానికి ప్రెసిషన్ అకాడమీ బడ్జెటరీ రిసోర్సెస్ అండ్ కన్స్ట్రెయింట్స్ అనే దాంట్లో, ది రెసిడ్యూరీ స్టేట్ ఈజ్ లెఫ్ట్ విత్ లోయర్ రెవెన్యూ బేస్ బట్ much higher commitments resulting in the persistent revenue deficit from 2014 to 15. 2014-15 నుంచి ఇప్పటిదాకా ఎక్స్పెన్సెస్ పెరిగాయి, రెవెన్యూ తగ్గింది. సో దట్ మీన్స్ వాట్? రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ విచ్ రిజల్టెడ్ ఇన్, ఇది ఎలా వస్తుంది డెఫిసిట్? సో డెట్, increased debt. So this, I think we have hit the bullseye. కరెక్ట్గా కొట్టామన్నమాట. 2014-15 నుంచి, అంటే ఈ ఒక్క సంవత్సరం రెవెన్యూ ఫిజికల్ డెఫిసిట్ కాదు, అదంతా మొదటి నుంచి మనము అనలైజ్ చేయాలి. ఏ సంవత్సరము ఎంత డెఫిసిట్ ఉండింది, ఏం కథ అని. దీనికి ఇంకొక క్వశ్చన్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ 14th ఫైనాన్స్ కమిషన్ టైంలో రెవెన్యూ డెఫిసిట్స్, వాళ్ళ సపోర్ట్, తర్వాత డెట్స్, అవి కూడా నేను కవర్ చేశాను. సో దిస్ మీకు ఏం కవర్ చేయాలంటే రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ 14-15 నుంచి, మళ్ళీ డెట్ పొజిషన్, ఇవి రాయాలన్నమాట. సో గుడ్, వీ కుడ్ గెస్ దిస్ క్వశ్చన్. అండ్ దెన్ సెకండ్, థర్డ్ బిలో ఏమడిగాడంటే గివ్ ఎన్ అకౌంట్ ఆఫ్ ది మినరల్ అండ్ ఫారెస్ట్ రిసోర్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో 2 పార్ట్స్ ఉన్నాయి, ఒకటి మినరల్ రిసోర్సెస్, 2 ఫారెస్ట్ రిసోర్సెస్. గివ్ ఎన్ అకౌంట్ అంటే దాని గురించి అంతా రాయాలి, ఎక్కడెక్కడ దొరుకుతాయి, ప్లేసెస్ కానీ వాటి అన్నీ, దాని డీటెయిల్స్ అన్నీ రాయాలన్నమాట. మినరల్ అండ్ ఫారెస్ట్ రిసోర్సెస్ డీటెయిల్స్ అన్నీ రాయాలి. వీలైతే కొంత స్టాటిస్టిక్స్ కూడా ఇవ్వాలి, ఎంత ఏం కథ అనేసి, కంట్రీలో ఏ పొజిషన్లో ఉందనో, లేకంటే ఇక్కడ ఎంతెంత క్వాంటిటీ అవైలబుల్ ఉంది, ఏం కథ అనేది చెప్పాలి. అండ్ ఈవెన్ వాల్యూ ఇస్తే కూడా మంచిదే క్వాంటిటీతో పాటు. గివ్ ఏ బ్రీఫ్, మనము ప్రెసిషన్ అకాడమీలో ఫారెస్ట్ రిసోర్సెస్ అనే దాంట్లో రాసాము, గివ్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ది ఫారెస్ట్ రిసోర్సెస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే క్లియర్గా వాడు అడిగిన గివ్ అన్ అకౌంట్ అన్నాడు, మనమే గివ్ ఏ బ్రీఫ్ నోట్ అన్నాం, అంతే తేడా. ఫారెస్ట్ రిసోర్సెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అడిగామన్నమాట. సో సెకండ్ పార్ట్ వీ హ్యావ్ కవర్డ్. గివ్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ మినరల్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నాం. బ్రీఫ్ నోట్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ మినరల్ రిసోర్సెస్, ఇది కూడా ఈ పార్ట్ తీసుకుంటే దిస్ వన్కి. సో స్పాట్ ఆన్, ఎగ్జాక్ట్ బుల్సై హిట్ చేసినాం ఇక్కడ కూడా. సో జనరల్గా మినరల్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి, అట్లే ఫారెస్ట్లు కూడా, ఫారెస్ట్లో ఏమేమి ఉంటాయి, హనీ, ల్యాక్స్, ఏదో ఏముంటాయి అవన్నీ రాసేసి దాని డీటెయిల్స్, వాల్యూ అండ్ క్వాంటిటీ, ఎక్కడ
అనేటివి కవర్ చేస్తే సరిపోతుంది. అండ్ వీ వర్ ఏబుల్ టు గెస్ దిస్ క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ థర్డ్ క్వశ్చన్, highlight the areas of central assistance to AP under the provisions of AP Reorganization Act and 14th Finance Commission. రెండు పార్ట్స్ ఉన్నాయి. సెంట్రల్ అసిస్టెన్స్ దేని ప్రకారము? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము. తర్వాత 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి, ఇక్కడ ఏం ప్రొవిజన్స్ అనేది ఏపీ దానికి సరిపోతుంది. 14th ఫైనాన్స్ కమిషన్లో ప్రొవిజన్స్ అనేవి ఉండవు, కానీ ఏం చేశారు, ఎంత ఇచ్చారు, ఏం కథ అనేది దానికి నేను కవర్ చేసిన క్వశ్చన్స్ చెప్తాను. ఎక్స్ప్లెయిన్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 విచ్ కవర్స్ ది సెంట్రల్ అసిస్టెన్స్ టు ది స్టేట్ ఆఫ్ ఏపీ పోస్ట్ బైఫర్కేషన్. సో క్లియర్, ఫస్ట్ పార్ట్ సెంట్రల్ అసిస్టెన్స్ ఏముంది, పోస్ట్ బైఫర్కేషన్ అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము ప్రొవిజన్స్, ఎగ్జాక్ట్గా వర్డింగ్ కూడా అదే పడింది మనకి. ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెంట్రల్ అసిస్టెన్స్కి, ఇవి ప్రొవిజన్స్ అంటే ఆర్టికల్స్ అన్నీ రాసుకుంటా పోవాలి, సెక్షన్స్ దీని ప్రకారం దాని ప్రకారం. సో ఎగ్జాక్ట్ స్పాట్ ఆన్. కానీ 14th ఫైనాన్స్ కమిషన్ గురించి మనము ఇండైరెక్ట్గా టచ్ చేసాం. వాట్ ఈస్ ది రెవెన్యూ డెఫిసిట్ గ్యాప్ అండ్ వాట్ ఈస్ ది ఎస్టిమేటెడ్ రెవెన్యూ డెఫిసిట్ గ్యాప్ టు ఏపీ డ్యూరింగ్ ది 14th ఫైనాన్స్ కమిషన్ అన్నాం. అంటే అది పీరియడ్ కిందకి వస్తుంది. ఫైనాన్స్ కమిషన్లో ప్రొవిజన్స్ లేకుంటే వాళ్ళు ఏం చేశారనేది మనం డైరెక్ట్గా అడగలేదు. కాబట్టి ఐ కన్సిడర్ దిస్ యాజ్ ప్రెసిషన్ కుడ్ బి స్పాట్ ఆన్ అండ్ ఫస్ట్ పార్ట్ ఇండైరెక్ట్. సెకండ్ పార్ట్లో ఫైనాన్స్ కమిషన్ మెన్షన్ చేశాం కదా, కాబట్టి కొంత ఇండైరెక్ట్గా కవర్ చేసినట్టు. ఇంకా నెక్స్ట్ 5Bలో ఏమడిగాడంటే ఎగ్జామిన్ సమ్ ఆఫ్ ది మేజర్ ఫీచర్స్ ఆఫ్ ఏపీ బడ్జెట్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2021, స్పెషల్ రిఫరెన్స్ టు ఫిజికల్ డెఫిసిట్ సిచ్యువేషన్ ఇన్ ది స్టేట్. మనం ఏం చేసామంటే సేలియంట్ ఫీచర్స్ అండ్ హైలైట్ ది ఏపీ బడ్జెట్ ఫర్ 1920 ఇచ్చాం. మన దాంట్లో 2021 ఇవ్వలేదు. ఎందుకు అలా చేశానంటే ఒక లింక్ ఇచ్చాను PRSindia.orgలో, వాళ్ళు ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నీ పెట్టారు 1920కి. అది చూస్తే ఇంపార్టెంట్ ఫీచర్స్ అంటే ఏంటి అని అర్థమవుతుంది, అది ఆ మోడల్లో ప్రిపేర్ అవుతారని చెప్పి. తర్వాత ఈ బుగ్గన స్పీచ్ కూడా మనం యూట్యూబ్ ఛానల్లో షేర్ చేయడం జరిగింది. అందరినీ చూడమని చెప్పాను, నేను అందరినీ అనలైజ్ చేయమని చెప్పాను. బడ్జెట్ క్లియర్గా మనకు ఉన్న థియరీని బేస్ చేసుకొని, సో డెఫిసిట్స్ కావచ్చు, డెట్ కావచ్చు, ఇంకా స్కీమ్స్ అన్నీ కూడా అనలైజ్ చేయండి, ప్రాపర్గా అనలైజ్ చేయండి. హౌ రూపీ కమ్స్ ఇన్, హౌ రూపీ గోస్ అవుట్, హౌ వీ మేనేజ్ ది డెఫిసిట్స్, అదంతా అని చెప్పాను. సో కానీ క్వశ్చన్లో వచ్చేసరికి 1920 అని అడిగాం కాబట్టి మనము 2021 పెట్టలేదు. సో వీ హ్యావ్ కవర్డ్ పార్షియలీ. అండ్ ఈ ఫీచర్స్ అన్నీ రాయాలి, మేజర్ ఫీచర్స్. అండ్ దెన్ ఫిజికల్ డెఫిసిట్, దేర్ ఆర్ 2 parts ఇన్ ఇట్. అది మీరు అర్థం చేసుకొని అలా రాయాలన్నమాట. మనం పార్షియల్లీ కవర్ చేయగలిగాం ప్రెసిషన్లో. తర్వాత అనలైజ్ ట్రెండ్స్ ఇన్ రూరల్ అర్బన్ పావర్టీ ఇన్ ఏపీ. వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్? దెర్ ఆర్ 2 parts ఉన్నాయి. ట్రెండ్స్ అన్నాడు, రూరల్ అర్బన్ పావర్టీలో ట్రెండ్స్. తర్వాత ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ ఎగ్జిస్టెన్స్. మనం ఏం కవర్ చేసినాము ప్రెసిషన్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో అంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, సెర్ప్ అని ఉంది, హ్యాస్ బీన్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ రెడ్యూసింగ్ రూరల్ పావర్టీ ఇన్ ఏపీ ఎక్స్ప్లెయిన్ అన్నాం. అంటే రూరల్ పావర్టీ గురించి పూర్తిగా మనము ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. తర్వాత సెర్ప్ ఎట్లా ప్లే చేస్తుంది, 2 అన్నాను. సో ఇక్కడ రూరల్ పావర్టీ పార్ట్ కవర్ అవుతుంది. ఎందుకు ట్రెండ్స్ కానీ అవన్నీ చెప్పాలి మనం. రూరల్ పావర్టీ ఎలా ఉంటుంది, ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, దానికి ఎందుకు ఉంది, దానికి సెర్ప్ ఏం చేస్తుంది, అదంతా ఇక్కడ ఉంది. దీన్ని పార్షియలీ ఫస్ట్ పార్ట్ రూరల్ పార్ట్ కవర్ అవుతుంది. డీటెయిల్ ది కీ
4 pillars, the project components, beneficiaries and key result indicators of AP Rural Inclusive Growth Project. దీంట్లో కూడా ఈ క్వశ్చన్ కూడా ఇచ్చాం మనం. దీంట్లో కూడా కొంచెము రూరల్ పావర్టీ గురించి బాగానే అర్థం కావాలా. ఇది రాయాలంటే రూరల్ పావర్టీ మొత్తం అనాలిసిస్ ట్రెండ్స్ అన్నీ రాయాల్సి వస్తుంది. ఎగ్జామిన్ ది కాజెస్ ఫర్ రీజనల్ డిస్పారిటీస్ ఇన్ ఏపీ అండ్ మెజర్స్ ఇనిషియేటెడ్ బై ది గవర్నమెంట్. సో రూరల్ అర్బన్ అని కాకుండా రీజనల్ డిస్పారిటీస్ గురించి కూడా మనము, పావర్టీ ఉంది అంటే అన్ని చోట్ల యూనిఫామ్గా లేదు, ఒక్క చోట ఒక రకంగా ఉంటుంది అని చెప్పాం. సో దట్ ఇండైరెక్ట్లీ టచెస్ రూరల్ అర్బన్ థింగ్ అండ్ ఆల్సో అర్బన్ ఏరియాస్ ఇన్ అండర్ డెవలప్డ్ రాయలసీమ ఆర్ నార్త్ కోస్టల్ ఆంధ్ర విసావి ది అదర్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్ అలా కూడా అనుకోవచ్చు. సో బేసిక్లీ హైలైట్ ది ఇంపార్టెంట్ ట్రెండ్స్ ఇన్ ది ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ ఇన్ ఏపీ అని ఒకటి అడిగాం. సో ఇంకొకటి ఏం చేసాము, ఇంపార్టెంట్ ట్రెండ్స్ అన్నాం. ఈ వర్డ్ కూడా పడింది చూడండి, ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ అన్నాం. పావర్టీ అంటే ఇట్ కెన్ బి, వీ హ్యావ్ టు రైట్ అబౌట్ బోత్ రూరల్ అండ్ అర్బన్ పావర్టీ, అంతే కదా ట్రెండ్స్. సో దీంట్లో ట్రెండ్స్ కవర్ అయిపోయింది, ఈ పార్ట్ ఫస్ట్ పార్ట్ కవర్ అయిపోయింది. ఇంకా ఫ్యాక్టర్స్ అనేది లేదు, ఫ్యాక్టర్స్ అనేది ఇండైరెక్ట్గా వీటిల్లో ఉంది. సో బేసిక్లీ వీ హ్యావ్ కవర్డ్ లైక్ 60-70% ఆఫ్ ది, మనం ఈ క్వశ్చన్స్ కన్నా కరెక్ట్గా ఆన్సర్స్ రెడీ చేసుకుంటే ఏది కూడా ఎగ్జాక్ట్గా మన దగ్గర ఉండదు. ఉన్నదాన్ని కొన్నిసార్లే బుల్సై హిట్ చేస్తాం, ఉన్న వాటిని మనం ప్రాసెస్ చేసుకొని ఆన్సర్ చేసుకోవాలి. సో దట్స్ హౌ ఐ ఫీల్ పార్ట్లీ వీ హ్యావ్ కవర్డ్ పార్షియల్. సో వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ట్రెండ్స్ రాయాలి రూరల్ అర్బన్ పావర్టీలో. ఏ ఫ్యాక్టర్స్ కారణం దానికి, ట్రెండ్స్కి ఎగ్జిస్టెన్స్కి. ఇంకా 6B ఏమడిగాడు, ఎగ్జామిన్ మేజర్ ఇష్యూస్ కన్సర్నింగ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇన్ ఏపీ. పీడిఎస్లో మేజర్ ఇష్యూస్ అంటే వాడి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఉన్నాయి, సో అర్హులు కాని వాళ్ళందరి దగ్గర రేషన్ కార్డ్స్ ఉండింటాయి కొంతమంది దగ్గర, లేదా రేషన్ షాప్ డీలరే కొన్ని ఫేక్ నేమ్స్తో క్రియేట్ చేసిండొచ్చు, లేకపోతే ఆ సప్లై చేయడంలో అంటే మంచి బియ్యం కాకుండా ఏదో నాసి రకం బియ్యం ఇస్తుండొచ్చు, లేకుంటే క్వాలిటీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకుంటే సర్వీస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వాడు తెరవాడు షాప్ ప్రాపర్గా, ఎప్పుడో తెరిచినప్పుడు మనం పోవాలా, క్యూలు ప్రాబ్లమ్స్ ఉండిండొచ్చు. సో దేర్ ఆర్ సో మెనీ పాసిబుల్ ఇష్యూస్. సో లేకుంటే అర్హులకి రాకుండా ఉండిండొచ్చు కార్డ్స్. సో దీస్ ఆర్ ది అంటే ఆ టైప్ ఆఫ్ ఇష్యూస్ని వాడు అడుగుతున్నాడు. దేర్ కెన్ బి మెనీ లైక్ దాట్, దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అడుగుతున్నాడు. మనం ఏం కవర్ చేసాము, వేరియస్ కాంపనెంట్స్ కవర్ చేసాము. ఒకటి, ఎక్స్ప్లెయిన్ ది న్యూ ఇనిషియేటివ్స్ టేకెన్ ఇన్ పీడిఎస్ బై గవర్నమెంట్ ఇన్ అది అంటే ఏపీలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఏం ఇనిషియేటివ్స్ తీసుకున్నారు అన్న క్వశ్చన్ అడిగాం. దాన్ని బట్టి మనకు ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా అయితే రాదు, ఇష్యూస్ ఉంటాయి. ఇష్యూస్ లేకుంటే ఎందుకు ఇనిషియేటివ్స్ తీసుకుంటారు? అంత పర్ఫెక్ట్గా ఉందంటే న్యూ ఇనిషియేటివ్స్ తీసుకొని ఇంప్రూవ్ ఇంకేం చేస్తారు, దాన్ని ఉన్నదాన్ని జడగొట్టడం తప్పించి. సో దిస్ ఇనిషియేటివ్స్ ఇండైరెక్ట్లీ, అంటే డైరెక్ట్గా నేను క్వశ్చన్ అడగలేదు కానీ ఇండైరెక్ట్గా అది కవర్ చేస్తుంది. ఇనిషియేటివ్స్ చెప్తా వచ్చే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సొల్యూషన్ చూసి ఏ ప్రాబ్లంకి ఇది సొల్యూషన్, వీళ్ళు ఈ ఇనిషియేటివ్ ఎందుకు వచ్చింది అనేది ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది. సో మై క్వశ్చన్ ఆర్ ప్రెసిషన్ క్వశ్చన్ వాజ్ బిట్ ఇండైరెక్ట్ అండ్ ఇట్ హ్యాస్ హిడెన్ ఆన్సర్. డైరెక్ట్ ఆన్సర్ కాదు, హిడెన్ ఉంది కవరేజ్. అందుకని నేను కవరేజ్ హిడెన్ అంటే 33% నేను కవర్ చేసినట్టు క్వశ్చన్లో. దట్స్ వాట్ ఐ ఫీల్. ఎగ్జామిన్ క్వశ్చన్స్ అండ్ ప్రెసిషన్ క్వశ్చన్స్ మనం చేద్దాం. ఎగ్జామ్ క్వశ్చన్స్. హౌ హ్యాస్ ది గ్రోత్ ఇన్ ఏపీ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ ఇంపాక్టెడ్ ది ఇన్కమ్ లెవెల్స్ ఆఫ్ ది ఫార్మర్స్? క్వశ్చన్ ఏమంటే అగ్రికల్చర్లో గ్రోత్ ఉంది, తర్వాత అలైడ్ సెక్టార్స్లో గ్రోత్ ఉంది. అంటే డైరీ, మెయిన్గా ఏపీ లెక్క తీసుకుంటే డైరీ, పౌల్ట్రీ అండ్ ఫిషరీస్. సో ఈ అలైడ్ సెక్టార్స్లో కూడా ఉంది. హౌ దిస్
ఇంపాక్టెడ్, ఆల్రెడీ ఇంపాక్ట్ చేసి ఉండాలి. హౌ కెన్ ఇట్ ఇంపాక్ట్ అనట్లేదు. ఇవన్నీ గ్రోత్ వచ్చాయి. ఇప్పుడు నిజానికి కూడా ఏపీ సర్వైవ్ అవుతుందంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్తోనే. సో మనకి ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్ అంత లేదు స్ట్రాంగ్గా. సో ఇవి వచ్చాయి. సరే, ఈ సెక్టార్స్లో గ్రోత్, లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ లెవెల్స్ ఆఫ్ ఫార్మర్స్, రైతుల యొక్క ఆర్థిక పరిస్థితులు, ఆదాయాలు ఎలా పెరిగాయి, ఎలా ఇంపాక్ట్ అయింది, ఎంతగా పెరిగింది, ముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఎంత పెరిగింది, ఇట్లాంటివి చెప్పాలి పాస్ట్ టెన్స్లో. మనము ప్రెసిషన్లో ఏం క్వశ్చన్స్ అడిగామో చూద్దాం. వాట్ ఆర్ ది కీ ఇష్యూస్ అఫెక్టింగ్ ది అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అండ్ వాట్ ఆర్ ది రికమెండేషన్స్ మేడ్ బై, అంటే ఇక్కడ మనం కొంచెము ఎందుకు అది గ్రో కాలేదనే ఏరియా మాత్రమే అది. సో సెకండ్ క్వశ్చన్ కొంచెం డైరెక్ట్గా అడిగాము. ఏపీ ఈజ్ ఎయిమింగ్ టు ది టాస్క్ ఆఫ్ డబ్లింగ్ ది ఫార్మర్స్ ఇన్కమ్ అని చెప్పాం. ఇన్ సింక్ విత్ ది నేషనల్ అజెండా, వాట్ ఆర్ ది కీ స్ట్రాటజీస్ ఫాలోడ్ బై ది స్టేట్. అంటే డబ్లింగ్ ది ఫార్మర్స్ ఇన్కమ్ ఏపీలో, ఇది నేను కొంచెం ఇంపార్టెంట్ అని ప్రెడిక్ట్ చేశాను. అని ఏ షేప్లో వస్తుందో తెలీదు, ఈ షేప్లో మనం ఇచ్చాము, కొంచెం మారి వచ్చింది అక్కడ. సో డబ్లింగ్ అంటే ఎగ్జాక్ట్గా 100% పెరిగిపోయినాయి అట్లా కాకుండా ఇంక్రీజింగ్ అనేది కూడా మనకు డబ్లింగ్లో పార్ట్. సో ఇంకా డబుల్ కంటే ఎక్కువ అయిపోకూడదు, తక్కువ అయిపోకూడదు అని ఉండదు కదా, డబ్లింగ్ అంటే ఇంక్రీజింగ్ అని. సో దాన్ని బేస్ చేసుకొనితే ఎంత ఇంక్రీజ్ అయినాయి, ఇంకా ఎంత ఇంక్రీజ్ చేయాలా, అది ఇంతవరకు ఏం స్ట్రాటజీస్ ఫాలో అయినారు, అది మన క్వశ్చన్. సో పార్షియలీ వీ హ్యావ్ కవర్డ్. పార్షియల్ అంటే 50% కవర్ చేసినట్టు మనము. ఇట్లా నేను ఇది మాత్రమే తెలిస్తే రాశామనుకో, దాంతో 50% ఆన్సర్ చేయగలం అన్నమాట. ఇప్పుడు 8Bలో ఏం అడిగాడంటే, గివ్ అన్ అకౌంట్ ఆఫ్ ది డిఫరెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంటెడ్ బై ఏపీ గవర్నమెంట్ టు ప్రమోట్ అగ్రికల్చర్ ఇన్ ది స్టేట్. మనము ఒక 6 క్వశ్చన్స్ ఇచ్చాం దీనికి సంబంధించి. అవన్నీ కలిపామంటే 100% కవర్ అయిపోతుంది. సో ఎక్స్ప్లెయిన్ ది మెయిన్ ఫీచర్స్ ఆఫ్ వైఎస్ఆర్ రైతు భరోసా. సో రైతుల కోసం ఏం స్కీమ్స్ అన్నాడు కదా, ఇంపార్టెంట్ స్కీమ్. ఇంకా నేను అక్కడ రాయలేదు కానీ దాంట్లోనే ఆర్బీకేలు కూడా వస్తాయి, రైతు భరోసా కేంద్రాలని. వాట్ ఆర్ ది కమిట్మెంట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ టు ది ఫార్మర్స్ అండర్ ది నవరత్నాలు. ఫార్మర్స్కి నవరత్నాలు ఎట్లా హెల్ప్ అవుతాయని మనం ఒక క్వశ్చన్ అడిగాం. సో ఎన్ని రకాలుగా ఇరిగేషన్ డెవలప్మెంట్ కాడి నుంచి అన్నీ కూడా రైతులకి ఉపయోగపడేటివి నవరత్నాలలో ఏమున్నాయి, డిఫరెంట్ స్కీమ్స్. న్యూ ఇనిషియేటివ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ టు అడ్రస్ ది ఇష్యూ ఆఫ్ ది టెనెంట్ ఫార్మర్స్. ఫార్మర్స్ అంటే 2 రకాలు ఉంటారు, ఓనర్స్ ఉంటారు, టెనెంట్స్ ఉంటారు. వాళ్ళ గురించి కూడా ఒక క్వశ్చన్ వేయడం జరిగింది. ఒక పాయింట్ అది కూడా రాయొచ్చు మనం, ఏపీ గవర్నమెంట్ ఏం చేసింది. గివ్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ఆబ్జెక్టివ్స్, ఫోకస్ ఏరియాస్, ప్రొసీజరల్ గైడ్లైన్స్, అప్రోచ్ అండ్ యాక్షన్ ప్లాన్ ఫర్ పొలం పిలుస్తోంది స్కీమ్. రైట్ అబౌట్ డ్రాట్ ప్రూఫింగ్ పైలట్ ప్రాజెక్ట్ విచ్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఏపీ. డ్రాట్ ప్రూఫింగ్ ఎలా చేస్తున్నాము రైతుల కోసం. సో ZBNF ఇనిషియేటివ్స్ రాశాను, క్వశ్చన్ అడిగాను. సో ఇవన్నీ కూడా ఒక పాసింగ్ రెఫరెన్స్లు ఇవ్వాలి. ఓన్లీ స్కీమ్స్ అంటే రైతు భరోసా అని ఒక్కటే రాసేసి వచ్చేసేది కాదు. సో ఈవెన్ నౌ అగ్రికల్చర్ అసిస్టెంట్ వాళ్ళు సెక్రటేరియట్, గ్రామ సచివాలయంలో వచ్చారు కదా, అది కూడా ఒక రకంగా హెల్ప్ చేస్తుంది. బిల్డింగ్ క్రియేట్ చేస్తున్నారు. ఇవన్నీ ఇనిషియేటివ్సే. స్కీమ్స్ అనలేకపోవచ్చు కానీ కొన్నిటిని స్కీమ్స్ అంటే కొత్తగా వచ్చిన గ్రామ సచివాలయం స్కీమ్ కింద కాకపోవచ్చు, అది సపోర్ట్ చేస్తుంది. ఒక అడిషనల్ పాయింట్ కింద దాన్ని పెట్టచ్చు అంతే. ఇక్కడ ఇన్ని పెట్టాను కదా, ఈ స్కీమ్స్ అన్నీ, ఇవన్నీ కూడా మనం కవర్ చేసామంటే చాలన్నమాట. 10 పాయింట్లు ఈజీగా వస్తాయి, మంచి స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా బ్రహ్మాండమైన క్వశ్చను, స్కోప్ ఉన్న క్వశ్చన్. సో మనం కూడా ప్రిసిషన్ ప్రకారము వీ హ్యావ్ కంప్లీట్లీ కవర్డ్ దిస్ అన్నమాట మన క్వశ్చన్స్లో. తర్వాత 10B, వాట్ ఆర్ ది ఛాలెంజెస్ ఫేస్డ్ బై ది ఇండస్ట్రియల్ సెక్టర్ ఇన్ ఏపీ, త్రో లైట్ ఆన్ ది స్ట్రాటజీస్ క్రియేటెడ్ టు ఫేస్ దిస్ ఛాలెంజెస్. సో ఈ ఛాలెంజెస్ ఏం ఫేస్ చేస్తుంది, ఏం స్ట్రాటజీస్ అంటే వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ అండ్ వాట్ ఆర్ ది సొల్యూషన్స్, అంతే.
దానికి మనము 2 క్వశ్చన్స్ అడిగాం. సజెస్ట్ అప్రాప్రియేట్ మెషర్స్ టు ఓవర్కమ్ ది ఇండస్ట్రియల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నాం. సో స్ట్రాటజీస్ అనేది వస్తుంది అనమాట ఇది పార్షియల్గా. రెండోది వాట్ ఆర్ ది బాటల్ నెక్స్ ఫేస్డ్ బై ది ఇండస్ట్రియల్ సెక్టర్ ఇన్ ఏపీ. అంటే ఛాలెంజెస్నే వేరే పేరు బాటల్ నెక్స్ అంటే. ఆ బాటల్ నెక్స్ అన్న ఛాలెంజెస్ అన్న ఒకటే. అండ్ ఇనిషియేటివ్స్ టేకెన్ బై అది గవర్నమెంట్ ఓవర్కమ్ ది సేమ్. ఇనిషియేటివ్స్ అంటే స్ట్రాటజీస్. సో ఏం ఇనిషియేటివ్ తీసుకున్నారు? దోస్ ఆర్ ది స్ట్రాటజీస్. వాట్ ఆర్ ది బాటల్ నెక్స్? దోస్ ఆర్ ది ఛాలెంజెస్. సో ఛాలెంజెస్, బాటల్ నెక్స్, ఈ క్వశ్చన్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది దీనికి. సో అవర్ క్వశ్చన్ కంప్లీట్లీ కవర్స్ ఇట్ అనమాట, కంప్లీట్. ఇప్పుడు ఇంకా కూడా స్ట్రాటజీస్కి ఇంకా కొన్ని క్వశ్చన్స్ మనం పెట్టాము. ఎక్స్ప్లెయిన్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎస్ఎస్ఐ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ అండ్ మెన్షన్ ది ఇన్సెంటివ్స్ ఎక్స్టెండెడ్. సో ఇన్సెంటివ్స్ కూడా ఒక స్ట్రాటజీలో పార్టే. వాట్ ఆర్ ది పాలసీ ఇనిషియేటివ్స్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ టు ప్రొవైడ్ ఇన్సెంటివ్స్ టు ఇండస్ట్రీ? వాట్ ఆర్ ది ఇన్సెంటివ్స్ ప్రొవైడెడ్ టు ఎంఎస్ఎంఈ అండ్ లార్జ్ ఇండస్ట్రియల్ యూనిట్స్? అన్నీ కలిపేసాం. అక్కడ ఎస్ఎస్ఐ, ఇక్కడ ఎంఎస్ఎంఈ, లార్జ్ ఇండస్ట్రీ. ఏం ఇన్సెంటివ్స్? పాలసీ మెజర్స్ రీసెంట్లీ ఇంప్లిమెంటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ టు ప్రమోట్ ది గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీస్. పాలసీ మెజర్స్ ఏమున్నాయి? దట్స్ స్ట్రాటజీస్, పాలసీ మెజర్స్. సో ఎం పార్క్స్ అండ్ హౌ డస్ ది స్టేట్ government aim to promote MSME sector? What are the measures taken up by the AP government to implement improving ease of doing business? Ease of doing business. సో ఇది కూడా కావాలి కదా, మనము ఊరికే ఇన్సెంటివ్స్ ఇచ్చేసేది కాదు, కొంచెము పాలసీ ఎన్విరాన్మెంట్ అంటే ఇండస్ట్రీకి ఎన్విరాన్మెంట్ కూడా మనం క్రియేట్ చేయాలి. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా కవర్ చేసాం. ఇంకొకటి 11th క్వశ్చన్. సో డిస్క్రైబ్ సమ్ ఆఫ్ ది కీ ఇనిషియేటివ్స్ టేకెన్ అండ్ ఇన్సెంటివ్స్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ టు ప్రమోట్ ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. ఏమి ఇనిషియేటివ్స్ తీసుకున్నారు, ఏమి ఇన్సెంటివ్స్ ఇచ్చారు, దేనికోసము? ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కోసం. మీరు అగ్రికల్చరు, ఫుడ్ ప్రాసెసింగ్. సో ఇప్పుడు మ్యాంగో పల్ప్ కావచ్చు, టమాటా ప్యూరీ కావచ్చు, ఇలాగా, లేకుంటే ఇంకా మిల్లెట్స్ ఇవన్నీ కూడా మనము ప్రాసెసింగ్ ఎలా ప్రాసెస్ చేస్తాం, ప్రైమరీ ప్రాసెసింగ్ కావచ్చు, సెకండరీ ప్రాసెసింగ్, ఇవన్నీ కూడా దానికి ఏం ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. కొన్నిటికి ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్లు పెడుతున్నాము, 50% ఇస్తారు వాటికి, కోల్డ్ స్టోరేజ్కి. సో ఇది ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అని ఒకటి ఉంది. వాళ్ళ సైట్కి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది అనమాట ఏమేమి ఇస్తున్నారో, వాళ్ళ ఇన్సెంటివ్స్ అన్నీ ఎవరెవరికి ఇస్తారో, ఏమి ఇస్తున్నారో అని. చాలా ఉంటుంది దీంట్లో, మంచి ఫండింగ్ ఉంది, చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. స్ట్రైట్ ఆన్సర్ ఆ లింక్లో మీకు కనిపిస్తుంది. మనం ఏం అడిగాము? స్టేట్ ది పాలసీ మెజర్స్ రీసెంట్లీ ఇంప్లిమెంటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ టు ప్రమోట్ ది గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీస్. గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రమోట్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది అన్నాం. ఇండస్ట్రీస్లో ఫుడ్, అగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ కూడా వస్తుంది. ఈ ఇండస్ట్రీస్ అంటే ఓన్లీ ఇంజనీరింగ్ కంపెనీస్ అట్లా కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ కూడా ఒక ఇండస్ట్రీనే కదా వస్తుంది. సో ఇండైరెక్ట్లీ వీ హ్యావ్ కవర్డ్. డైరెక్ట్గా ఈ ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రో అనే క్వశ్చన్ నేనైతే ఫ్రేమ్ చేయలేదు, కాబట్టి చాలా ఇండైరెక్ట్, హిడెన్ అని అనుకుంటున్నది. అంటే 33% నేను కవర్ చేసిన. ఇంకా 12th క్వశ్చన్ వచ్చి డిస్క్రైబ్ ది లాంగ్ టర్మ్ అజెండా ఆఫ్ ది ఏపీ గవర్నమెంట్ విత్ రెస్పెక్ట్ టు డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. లాంగ్ టర్మ్ అజెండా, డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది అనమాట. అంటే ఈరోజు అని కాదు, సో ఇంకా 10 years డౌన్ ది లైన్ ఉండొచ్చు. సో మన అజెండా ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఏపీ గవర్నమెంట్కి ఉన్న అజెండా ఏంటి అనేది క్వశ్చన్. మనం ఏం ఫ్రేమ్ చేశాము? స్టేట్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ఆఫ్ ఏపీ అండ్ డిస్కస్ ఇట్స్ రోల్ ఇన్ విజన్ 2029. అంటే 10 years డౌన్ ది లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అనేది ఏపీకి ఉంది కదా, దాంట్లో ఏం చేసాం? స్పాట్ ఆన్. సో
ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఇదే ఇట్లా అడిగాడు వాడు, అంతే. మనం అడిగిండేది విజన్ 2029 అని, వాడు లాంగ్ టర్మ్ అంటున్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అన్నాము స్పెసిఫిక్గా, దాంట్లో క్లియర్గా పాయింట్స్ అన్నీ ఉంటాయి. తర్వాత ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. ఐసిటీ అంటే అది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా, ట్రాన్స్పోర్ట్ లైక్ పోర్ట్స్, రోడ్స్ అన్నీ, ఎనర్జీ సెక్టర్, వీటిలో సపరేట్గా అజెండా కావచ్చు అవన్నీ అడిగామన్నమాట. అది కూడా హెల్ప్ అవుతుంది. సో ప్రెసిషన్ వైజ్ వీ హ్యావ్ కవర్డ్ ఇట్ కంప్లీట్లీ. ఇంకా 13B క్వశ్చన్ ఏంటి? డిస్కస్ ది ఇండస్ట్రియల్ పాలసీ స్టేట్మెంట్ 2015-20 ఇండస్ట్రియల్ పాలసీ స్టేట్మెంట్ గురించి అడుగుతున్నాడు. మనము క్వశ్చన్స్ ఏం ఫ్రేమ్ చేశామంటే, రైట్ ఏ నోట్ ఆన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఇది 15-20, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ పాలసీ 15-20, MSME పాలసీ 15-20. దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ ఓవరాల్ బ్రాడ్ పాలసీ స్టేట్మెంట్లో. సో దానికి మనము దాన్ని మళ్ళీ సెక్షన్స్ ఇచ్చాం కాబట్టి ఇట్ కవర్స్ కంప్లీట్లీ ది క్వశ్చన్. తర్వాత వాట్ ఆర్ ది ఛాలెంజెస్ ఫేస్డ్ బై ది ఎనర్జీ సెక్టార్? ఏపీలో ఎనర్జీ సెక్టార్కి ఏం ఛాలెంజెస్ ఉన్నాయి, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? బ్రీఫ్లీ గివ్ ది విజన్ టార్గెట్స్ అనుకోండి, ఇంకా విజన్ టార్గెట్స్ ఏముంది ఫర్ ఎనర్జీ సెక్టార్ సెట్ బై ఏపీ గవర్నమెంట్. అంటే ఏం ఛాలెంజెస్ ఉన్నాయి, ఏం టార్గెట్స్ పెట్టుకున్నారు ఎనర్జీ సెక్టార్. దానికి మనము అడిగిండే క్వశ్చన్స్ చెప్తాను. రైట్ ఏ నోట్ ఆన్ ది పవర్ సెక్టార్ ఇన్ ఏపీ. ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్ కదా పవర్ సెక్టార్లో. సో ఛాలెంజెస్, టార్గెట్స్, ఎవ్రీథింగ్ కమ్స్. ఇట్స్ బిట్ ఇండైరెక్ట్గా టచ్ చేస్తున్నాం. డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఎనర్జీ సెక్టార్ అనేది కాకుండా పవర్ సెక్టార్ అనేసి కొంచెం రైట్ ఏ బ్రీఫ్ నోట్ అంటే ఏమైనా రాయొచ్చు, ఇవి కూడా వస్తాయి. డిస్కస్ వేరియస్ ఇనిషియేటివ్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ టు ప్రమోట్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో ఎనర్జీ సెక్టార్లో ఒక పార్ట్ ఇక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ అన్నాను. దాంట్లోనే ఇండైరెక్ట్గా ఇనిషియేటివ్స్తో పాటు టార్గెట్స్ కూడా ఉంటాయి కాబట్టి అది. సో వీ హ్యావ్ నాట్ కవర్డ్ ఇట్ ఈవెన్ పార్షియలీ, బట్ ఇండైరెక్ట్గా హిడెన్గా కవర్ చేసామంటే 1/3 కవర్ అవుతుంది అనమాట. ఇది కన్నా ఆన్సర్ చేసి మీకు ఈ ఆన్సర్ మీ చేతిలో ఉంటే 1/3 అయితే క్వశ్చన్ కవర్ అవుతుంది. ఇంకా 15B ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ది 4 pillars ఆఫ్ డెవలపింగ్ ఏ స్ట్రాంగ్ ఐటీ ఇన్ ఏపీ. 4 pillars. ఈ 4 pillars ఏవి అనేది నేనైతే కవర్ చేయలేదు. సో అయితే డెవలప్మెంట్ ఆఫ్ స్ట్రాంగ్ ఐటీ. సో ఏం పెట్టాం మనము? ఒక మంచి ఐటీ. ఇప్పుడు హైదరాబాద్ ఉన్నింది బాగా స్ట్రాంగ్గా ఐటీ వేళ్ళు అనుకునింది. ఎందుకంటే ఇక్కడ ఐటీ అంటే ఎడ్యుకేటెడ్ యూత్ ఐటీలో ఉన్నారు. సో అట్లే ఆ బిల్డింగు, దానికి కావాల్సిన వైఫై, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేశాము, అందరినీ తీసుకొచ్చాము. ఒక ఎకో సిస్టమ్, దానికి సపోర్ట్ వెండర్స్ అందరూ కావాలి కదా, అదంతా డెవలప్ చేశారు ఇక్కడ. సో అట్లాంటివన్నీ ఏపీలో ప్లాన్ చేసుకున్నారు. సో 4 pillars అవి ఏంటి అని అడుగుతున్నాడు. సో ఎక్స్ప్లెయిన్ ది ఇనిషియేటివ్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ టు ప్రమోట్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ ది స్టేట్ అని మనం అడిగాం. సో ఈ 4 pillars అనే పేరు మాట్లాడలేదు. ఇదే క్వశ్చనే. ఐటీ ఏం గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ 4 pillars అన్నాడు. మనం ఏమంటే ఇనిషియేటివ్స్ అన్నాము అంతే. ప్రమోట్ ది ఐసిటీ అన్నాము, అంటే కమ్యూనికేషన్ కూడా. వీడు ఓన్లీ ఐటీ పార్ట్ అడిగాడు. ఓకే, సో ఇట్స్ ఆల్మోస్ట్ సేమ్. రైట్ అబౌట్ ది గ్రోత్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ ఇన్ ఏపీ. దీంట్లో జనరల్గా అన్నీ రాయాలా. సో ఇది అయితే పార్షియలీ కవర్డ్ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే దీస్ 2 ఆర్ నాట్ కంప్లీట్లీ కవరింగ్. దిస్ 4 pillars అంటే వాడు స్పెసిఫిక్గా హీ హ్యాస్ సమ్ ఎక్స్పెక్టేషన్, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ మనం పార్షియల్గా కవర్ చేసాం ఇక్కడ. సో ఇప్పుడు మనం చూసామంటే ఎన్ని క్వశ్చన్స్ కవర్ అయినాయి, ఎంత కవర్ అయినాయి అని చూస్తే 3A కంప్లీట్ కవరేజ్, 3B కంప్లీట్ కవరేజ్, 5A, 5B, 6A పార్షియల్ కవరేజ్ అంటే 50% కవరేజ్, 6B ఇండైరెక్ట్ హిడెన్, 8A పార్షియల్, 8B కంప్లీట్.
10B కంప్లీట్, 11A కొంత ఇండైరెక్ట్ అండ్ హిడెన్, 12B 13B కంప్లీట్, 14A ఇండైరెక్ట్ హిడెన్, 15B పార్షల్. సో ప్రెసిషన్ ప్రెడిక్షన్కి ఒక స్కోర్ ఇచ్చుకున్నాను నేనే. సో ఒక 63% ఎట్లా వచ్చింది, ఒక 6 క్వశ్చన్స్ కంప్లీట్గా మనం కవర్ చేయగలిగాము. స్పాట్ ఆన్ బుల్స్ ఐ అనుకోవచ్చు. ఒక 5 క్వశ్చన్లు పార్షియల్గా కవర్ చేయగలిగాము. ఒక 3 క్వశ్చన్లు కొంత ఇండైరెక్ట్ హిడెన్, కొంత యూస్ చేసుకోవచ్చు. ఖాళీగా వదిలి రాలేము కదా, మనకు అదేమి తెలియకంటే ఎంతో కొంత రాయాలి. ఒక 1/3 రాసినాం అనుకోండి అట్లా. అది కొన్ని ఏమంటే తెలిసిన ఇన్ఫర్మేషన్ డిరైవ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సొల్యూషన్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఏమైనా డిరైవ్ అట్లాంటివి. సో టోటల్ వచ్చేసి ఒక 950 మార్క్స్ అవుట్ ఆఫ్ 1500. అంటే నేను ఇచ్చేది ఏమంటే ఇట్లా జస్ట్ స్కోర్ వచ్చి 63% మనము ప్రెడిక్ట్ చేయగలిగినట్టు. మనం కన్నా ఈ క్వశ్చన్ బ్యాంక్ చదువుకొని వెళ్తే 63%. నేను మొదట ప్రామిస్ చేసింది ఏమంటే 50% చేయొచ్చు. అంటే మనం ఎంత ట్రై చేసినా తెలియనాటివి వస్తూనే ఉంటాయి. ఆ 4 పిల్లర్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏవో పడుతుంటాయి కొన్ని వర్డ్స్ టర్మినాలజీస్ మనం ఎక్స్పెక్ట్ చేసిండాం, అవి వస్తాయి. అయితే అది చాయిస్లో వదిలేస్తే మిగిలిన పార్ట్ మీరు కవర్ చేసుకోగలరు. ఇవి చదవండి 100 to 125 అంతే డిఫైన్డ్ సిలబస్ అని చెప్పాను. ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ కొంచెం ఓషన్ కదా. సో ఇంకొకటి ఏమంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, డిఫరెంట్ క్వశ్చన్స్ వైజ్ చూసామనుకో. సో 3rd క్వశ్చన్లో మనం కవర్ చేయొచ్చు, 5th క్వశ్చన్ అంటే 2వది, 6th 3వది, ఏపీ ఎకానమీతో 8th, తర్వాత 10th కూడా ఒకటి వచ్చింది అనుకో, ఏ ఇండియన్ ఉంటే బి దీంట్లో ఉన్నదనుకో, మళ్ళీ ఇది 11th, 12th, 13th, 14th, 15th అంటే ఎన్ని అయినాయి, 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. 10 డిఫరెంట్ క్వశ్చన్స్. ఏబిలో 2 ఉంటే కూడా ఒకటే క్వశ్చన్ ఆన్సర్ చేయగలం. ఇప్పుడు 3A 3B 2 ఉన్నా కానీ మనం ఒకటే ఆన్సర్ చేయగలం కదా. దాన్ని బట్టి ఏపీ ఎకానమీ మామూలుగా ఏమనుకుంటాం 75 మార్క్స్ కానీ, అలా కాదు. ఏపీ ఎకానమీ ఒకటే చదువుకొని పోతే కూడా 100 మార్క్స్కి మనం టచ్ చేయొచ్చు అనమాట. అలాగా ఇస్తారు. కొన్ని ఏమో 2 ఏపీ ఎకానమీ ఇస్తారు, ఒకటి ఏపీ ఒకటి ఇండియన్ ఎకానమీ ఇస్తారు. అట్లా ఇండియన్ ఎకానమీకి కూడా స్ప్రెడ్ పెరుగుతుంది, ఏపీ ఎకానమీకి కూడా 100 మార్క్స్ వచ్చేలాగా అట్లా డిజైన్ చేశారు. జనరల్గా కూడా ఇలాగే ఉంటుంది అనుకుంటా. సో దిస్ ఈజ్ ది ప్రెడిక్టెడ్. అంటే మనం ఎప్పుడైనా కానీ అన్నీ చదవాలి, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు రీడ్. అండ్ ఆల్సో సమ్ ఫోకస్ ఏరియాస్ సిలబస్ బేస్ చేసుకొని ప్రీవియస్ కొంత స్టాటిక్ అడుగుతాడు. ఏపీ ఎకానమీ అంటే ఇంతకుముందు ట్రెండ్ కూడా అలాగే ఉంది, మొత్తం రీసెంటే సివిల్స్ అలాగా ఉండదు. ఇక్కడ కొంతవరకు స్టాటిక్ అడుగుతాడు, అందుకే 15-20 పాలసీలు అడగడము అట్లా చేశాడు. సో ఇది ప్రెడిక్ట్ చేసే మనము ఆ పేపర్ అలాగా ఏముండొచ్చు అని ప్రెడిక్ట్ చేయాలి. ఫస్ట్ ప్రెడిక్ట్ చేసుకొని ఆ ఏరియాస్ కంప్లీట్ అండ్ థరో ఉన్నామనుకోండి, ఈ పేపరు ప్రాపర్గా హ్యాండిల్ చేసి ఉండొచ్చు మీరు. సో విత్ దిస్ ఐ కంక్లూడ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. If you have any questions or if you want our videos or mentorship or test series or anything for Group 1, Group 2 civils, you may call 81010101 40 or 50 or 60. But if you want to talk to me, send a message, WhatsApp message to 85 number. Don't call me. నేను చెప్పినా కానీ కొంతమంది మళ్ళీ కాల్ చేస్తుంటారు, అలా చేయకండి. ఎందుకంటే నేను ఏదో వర్క్లో ఉంటాను. ఈరోజు కూడా నేను ఆల్మోస్ట్ 3కేమో లేసాను, వర్క్ చేస్తూనే ఉన్నాను. నవ్ ఇట్ ఈస్ ఐ థింక్ 6 సంథింగ్. సో వర్క్ చేసి ఐ డోంట్ వాంట్ టు గెట్ డిస్టర్బ్ డ్యూరింగ్ ది వర్క్. అందుకోసము జస్ట్ మెసేజ్ పంపించండి, ఐ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ, ఐ విల్ ఆన్సర్, ఐ విల్ గివ్ ఎ కాల్. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.